Hi to everyone. My name is D. Ravi Kumar. నేను అడ్వకేట్ ఫ్రమ్ నెల్లూరు. మనం నిన్న చూసినట్టు కంటిన్యూటీ వీడియో ఆఫ్ ఏబి 2025 దాంట్లో మనం టాపిక్స్ అనే నిన్న చూసాము. ఇప్పుడు దీంట్లో మనం చూసే టాపిక్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, మనం ఎలా చదవాలి ఏబీకి అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని 4 పార్ట్స్గా డివైడ్ చేసి చదవచ్చు. దాంట్లో ఎట్లాగంటే మొదటిది ఫండమెంటల్ రైట్స్. ఇది పార్ట్ 3లో ఉంటుంది. 12 to 35 ఉంటాయి ఆర్టికల్స్. ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్ 14, 19, 21 అండ్ 32, రెడ్ విత్ 226 అండ్ డిపిఎస్పి పార్ట్ 4లో ఉంటుంది. 36 నుంచి 51 దాకా ఉంటాయి వీటిలో. ఫండమెంటల్ డ్యూటీస్ 4A 51A ఇది ఒక పార్ట్, అంటే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, ఎఫ్ఆర్ వీటిలో నుంచి కంపల్సరీ కొన్ని బిట్లు వచ్చే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద యూనియన్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వీటిలో. దీంట్లో ఎగ్జిక్యూషన్ 52 నుంచి 78 అండ్ దీంట్లో ఏంది ఇంపార్టెంట్ అంటే ప్రెసిడెంట్ యొక్క పవర్స్ ఏంటి, ఆర్టికల్ 72 అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 74, ఇది దాంట్లో చాలా ఇంపార్టెంట్. లెజిస్లేటివ్ నెక్స్ట్ ఆర్టికల్ 79 నుంచి 112 దాకా డీల్ చేస్తుంది. ఇది ఇందులో మనకి ఇంపార్టెంట్ పార్లమెంట్ అండ్ లెజిస్లేటివ్ ప్రొసీజర్స్ ఎలా జరుగుతాయి అనే దానికి ఇది ఇంపార్టెంట్. అండ్ పార్ట్ 3 జ్యుడిషియరీ, దీంట్లో ఏంటి అంటే సుప్రీంకోర్టు పవర్స్, హైకోర్టు పవర్స్, జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటి, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత కీ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్, వీటిలో ఏముంటాయి, ఈ కీ కాన్స్టిట్యూషనల్ కాన్సెప్ట్స్లో ఇంపార్టెంట్ ఏంట్రా అంటే సైలెంట్ ఫ్యూచర్స్. ఓకే, కాన్స్టిట్యూషన్ యొక్క సైలెంట్ ఫ్యూచర్స్ ఎలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మన దగ్గర సిటిజన్షిప్ ఉంటుంది సింగిల్, అట్లాగే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ అంటే, అట్లాగే మనది ఫెడరల్ కాదు, అట్లా పాలసీ కాదు, వీటిపైన కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. అంటే రిటర్న్ మనం ఎక్కడ తీసుకున్నాం, రాజ్యాంగం నుంచి ఎక్కడెక్కడ తీసుకొని రాసామనే వాటిపైన కూడా మనం క్వశ్చన్స్ రాజెట్టారు. అంటే దాని తర్వాత ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ, ఇది పార్ట్ 18లో ఉంటుంది. దీంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 352, 356 అండ్ 360. అండ్ దెన్ అమెండ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ కాన్స్టిట్యూషన్లో, ఎందుకంటే ఆర్టికల్ 368 ఈ అమెండ్మెంట్ పవర్ అనేది దానికి వస్తుంది. ఇందులో ఇంపార్టెంట్గా అమెండ్మెంట్ 42 అండ్ 44 చాలా ఇంపార్టెంట్. అండ్ తర్వాత ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ లైక్ యాజ్ బేసిక్ స్ట్రక్చరు, కేశవానంద భారతి కేసు, వేరేజ్ మినర్వా మిల్స్ కేసు, లేకపోతే ఆర్టికల్ 19 పైన ఉండే సైలెన్స్ పైన ఉండే కేరళ కేసు ఒకటి ఉంటుంది. ఒక స్కూల్లో ఒక పిల్లోడు ఉండి సైలెంట్గా ఉండొచ్చు ఇట్లా. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవన్నీ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే చాలా హ్యాపీ. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఏబీ. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, వాటిపైన నేను చూస్తాను. ఫుల్ వీడియో కూడా అందుబాటులో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.